జనగామ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా తమను పట్టించుకునే నాదుడే లేడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బొమ్మకూరు రిజర్వాయర్ నుండి జనగామ మండలానికి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ సిద్దిపేట రహదారిపై రైతుల రాస్తారోకో నిర్వహించారు. రైతుల ఆందోళనతో కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రైతులందరూ ఆ డ్యామ్ మీద ఆధారపడి జీవనం ఇలా పంటలు పండించే పరిస్థితి ఉంది. మాకు ప్రతిసారి వాటర్ విడుదల చేయాలంటే ప్రతిసారి మేము రోడ్డు ఎక్కి దండ చేయాల్సిన దుస్థితి. ఈసారి వర్షపాతం చాలా తక్కువ ఉన్నది. ఒక 10 రోజులు మాకు డ్యామ్ లో నీళ్లు ఉన్నాయి కాబట్టి దయచేసి నీరు వదిలిపెట్టమని మేము బంగిలాలో ఒక అధికారిని రైతులందరూ పోయి విన్నవించుకోవడం జరిగింది. మీ డ్యామ్ కు మేము నీళ్లు వదిలిపెట్టాము, ఈసారి పంట పొలాలకు మేము నీరు వదిలిపెట్టాము. మీరు కనుక నీటిని డ్యామ్ కెనాల్ కనుక మీరు లేపినట్టయితే మీ మీద పీడీ యాక్ట్ పెట్టి రైతుల మీద పీడీ యాక్ట్ పెట్టి మిమ్మల్ని జైలు పంపుతామని అధికారి బెదిరియడం జరుగుతా ఉంది. డ్యామ్ లో నీళ్లున్నాయి, మా పంట పొలాలు మేము నారు పోసుకున్నాం, నారులు ఎండిపోతున్నాయి. దయచేసి ఒక వారం రోజులు నీళ్లు వదిలిపెట్టకుండా కూడా ఈ ప్రభుత్వం కఠినత్వంతో ఇవాళ వాళ్ళకి ప్రతిసారి ఇది ఒక్కసారి సమస్య కాదు. మేము ప్రతిసారి పంటలు ఎండిపోతున్న పరిస్థితుల వల్ల మాకు వాటర్ వదిలిపెట్టమంటే మాకు అధికారులు నీటిని వదిలిపెట్టకుండా ప్రతిసారి ధర్నా చేసిన తర్వాత రాస్తారోకో చేసిన తర్వాత రైతు రోడ్డు ఎక్కిన తర్వాతనే నీటిని పెట్టాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి రైతుకు రావడం జరిగింది. కానుపాడు, శామిరిపేట, ఎర్రవల్లపాడు, మరిగడి వివిధ గ్రామాల రైతులందరూ కూడా నీళ్లు విడుదల చేయాలి, బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి నీళ్లు రావాలని చెప్పేసి రైతులు ఈరోజు రాస్తారోకో నిర్వహించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాం. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే దాదాపు నెల అయితా ఉన్నది. నార్లు పోసుకొని నార్లు మొత్తం ముదిరిపోయినా కూడా ఇంతవరకు రైతులకు అనుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి అధికారులు నీళ్లు విడుదల చేయడంతో విపులంగా నీళ్లు చాలా పలు మార్లు మేము విన్నమించుకున్నా కూడా అధికారులు నీళ్ళని కూడా నింపుతలేరు. కానీ ఇక్కడ వెల్లండ, తర్వాత చేర్యాల, బొమ్మకూరు రిజర్వాయర్, తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి వచ్చే నీళ్ళకు మొత్తం చేర్యాల ప్రాంతం, కొండ్రవల్లి ప్రాంతం, అదే విధంగా వెల్లండ నుంచి అటు సైడ్ పంపిస్తా ఉన్నారు. కానీ ఇటు చిన్నకోడు రిజర్వాయర్ కావచ్చు, నెల్లూరు రిజర్వాయర్లకు నీళ్ళు వస్తే ఇక్కడ ఉన్న రైతులు బాగుపడతారు. కానీ వాళ్ళు మాన్యత అధికారులకు చెప్పినప్పుడు అధికారులకు మాత్రం చెల్లండి.